హలో ఎవ్రీవన్, నేను మీ అలేఖ్య అశోక్. ఈరోజు నేను మీ ముందుకి మరొక కొత్త వీడియో తీసుకొచ్చానండి. అదే ఈ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. దాదాపు మ్యాక్సిమం మెంబర్స్ జగిత్యాలలో ఉన్న వాళ్ళు చూసే ఉంటారు. బట్ ఈ వీడియో ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, చాలా సంతోషం. బట్ చూసినందుకు ఒక లైక్ కూడా ఇవ్వండి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్దాము. ఈ టెంపుల్ వచ్చేసి కంప్లీట్ సారంగపూర్ జంగల్లోనే ఉందండి, అంటే ఫారెస్ట్. సో ఇప్పుడు మనకి జగిత్యాల నుండి 26 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. ఇప్పుడైతే మనం కొండపైనకు వచ్చాము. ఇక్కడ చూడండి, టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ మనము చాలా లొకేషన్స్ని మనము షూట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చాను. సో ప్రత్యేకంగా మీకోసం ఈ వీడియో షూట్ చేయడం కోసం అయితే నేను మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఒకసారి మీరు కూడా చూడండి, దర్శించుకోండి. యాక్చువల్గా మేము టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బట్ అయినా మ్యాక్సిమం అయితే మేము అన్నీ కూడా కవర్ చేసాము. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనం స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఇది రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ధ్వజస్తంభం ఒకసారి దర్శించుకోండి. పైన స్వామివారు ఉగ్ర నరసింహస్వామి కూడా ఉన్నారు. సో ఇక్కడ ముందర హనుమంతుల స్వామివారు ఉన్నారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఓం నమో నారసింహస్వామియే నమః. ఒకసారి చూడండి స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో, ఉగ్ర నరసింహస్వామి. సో ఇక్కడికి వచ్చి మనము దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యం అవుతుందండి. సో ఇక్కడ మహిమ అలాంటిది. నేనైతే చాలాసార్లు వచ్చాను. సో ఇక్కడ ఏంటి అంటే చాలా కథలుగా చెప్తారు. సో ఇక్కడ నేను తెలుసుకున్న దాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటి అంటే, పూర్వము అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక కాపరి మేకలు కాసే అతను గుట్టపైనకి ఎక్కాడంట. సో అక్కడ తను మేకలు కాస్తూ ఉన్నప్పుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ బాబు ఆ మేకల కాపరిని అడిగాడంట. ఏమని అంటే, నాకు దాహం వేస్తుంది, కొన్ని వాటర్ అయితే తెచ్చి ఇవ్వగలుగుతారా అని అడిగాడంట. సో ఆ మేకల కాపరి ఉన్నట్టుండి చిన్న బాబు కదా, సరే పర్లేదు అని చెప్పి సరే తీసుకొస్తాను అని చెప్పి చెప్పాడంట. సో మనకు అలా అతను చెప్పగానే ఇమీడియట్గా మళ్ళీ ఆ బాబు అన్నాడట, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా వెళ్ళి నాకు వాటర్ అయితే తీసుకొని రా అని చెప్పి చెప్పాడంట. సో ఇంత గుట్ట పైన మనకి వాటర్ అవైలబిలిటీ ఉండదు, చుట్టుపక్కల ఎవరూ లేరు, ఇంత బాబు ఎలా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే అక్కడ కంప్లీట్గా ఒక గుహలాగా మారిపోయిందంట. అందులో నుంచి మేకలన్నీ అరుస్తూ బయటకు వస్తున్నాయంట. సో స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిచారు ఇక్కడ అని చెప్పడానికి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. సో ఇప్పుడైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదండి. మళ్ళీ ఈ టెంపుల్ చుట్టుప్రక్కల ఒకసారి చూద్దాము. ఇందాక చూపించినటువంటి మెట్ల మార్గం కూడా మనం ఈ టెంపుల్ పైనకైతే రావచ్చు. సో ఇక్కడ ఒకటి ద్వారం అయితే ఉంది. సో ఈ ద్వారం నుండి కూడా మనము స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే, మనకి జాతర జరుగుతుంది ఇయర్లీ వన్స్. సో అలా జాతర జరిగిన ప్రతిసారి కూడా ఇక్కడ కోనేటిలో కానీ ఇవన్నీ కూడా వాటర్ ఫిల్ చేస్తారు. ప్లస్ మళ్ళీ ఇక్కడ పెద్దగుట్ట అంటారు. ఈ పెద్దగుట్ట పైనుండి వరద పాశం అయితే పోస్తారు. ఒకటి నీళ్ళ బిందె, ఒకటి వాటర్ బిందె అని. సో దానివల్ల అలా చేస్తూ ఉంటే మనకు పంటలు బాగా పండుతాయి అని ఇక్కడ వారి నమ్మకం అండి. ఇప్పుడైతే మనము ఒకసారి ఇది చూద్దాము. ఇక్కడ చూడండి,
కాళీయుడు అంటారు కదా, కాళీయుని పైన శ్రీకృష్ణుడు తాండవం చేస్తున్నట్టుగా ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది దృశ్యము. నెక్స్ట్ ఇప్పుడు కోనేరులోకి వెళ్దాము. ఇప్పుడైతే ఇందులో వాటర్ లేవు, డ్రైగా ఉంది. ఇక్కడ పండగల సమయంలో వాటర్ అయితే ఫిల్ చేస్తారు. సో ఒక్కసారి అయితే మీరు ఇది చూడండి. నేనైతే లోపల వరకు కూడా దిగాను. సో ఇక్కడ కింది నుండి మనం చుట్టూరా తిరగచ్చు కోనేరులో కూడా. నేను మీకు అది కూడా విజువల్స్ అనేవి చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కోనేటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ పైన ఒకటి పెయింటింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా ఉందండి. మనకు ప్రహ్లాదుడు గురించి తెలుసు కదా, హిరణ్యకశ్యపుడి కొడుకు. సో విష్ణు భక్తుడు అని చెప్పి తనని విష్ణు భక్తి నుండి మానాలి అని చెప్పి చాలా చాలా అయితే కష్టాలు పెట్టాడు కదా, అవన్నీ కూడా ఇక్కడ విజువల్స్ డ్రాయింగ్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుండి మనం ఒక్కసారి టెంపుల్ బయట వ్యూ లొకేషన్ చూస్తూ ఉంటే చాలా ఎత్తులో అయితే ఉన్నామండి. నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ మనకి స్వామివారి జాతర జరిగినప్పుడు కూడా ఇక్కడ రథం అయితే ఉంది. మనం కొండపై నుండి కిందికి వస్తే ఆ రథం అనేది కనిపిస్తుంది. ఈ రథం పైన స్వామిని అయితే ఊరేగిస్తారు చూడండి. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయండి. మనసులో ఏ సంకల్పం కోరుకున్నా కూడా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. వీలు కాని వాళ్ళు ఈ వీడియో ద్వారా స్వామిని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.